టెన్షన్ జనసేనలోకి మాజీ మంత్రి విడుదల రజని. గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో ఏపీ రాజకీయాల్లో మార్మోగిన పేరు ఏదైనా ఉందంటే విడుదల రజని అని చెప్తారు. 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విడుదల రజని ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారికే సీఎం జగన్ క్యాబినెట్లో స్థానం దక్కించుకుంది. ఆమె కొద్ది కాలంలోనే రాజకీయాల్లో గొప్ప మహిళా నేతగా ఎదిగినట్టు వైసీపీ శ్రేణులు చెప్తూ ఉంటారు. కానీ 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయిపోయింది. గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా రజని, టీడీపీ అభ్యర్థి గెల్లా మాధవ్పై పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు విడుదల రజని అడ్డదారుల్లో అనేక కుట్రలు కూడా చేశారు. కానీ గుంటూరు వెస్ట్ ప్రజలు రజనీ కుట్రలను తిప్పికొట్టి 49,000కు పైచిలుకు ఓట్ల మెజార్టీతో తెదేపా అభ్యర్థి గెల్లా మాధవిని గెలిపించారు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విడుదల రజని నోరు మూగబోయింది. అయితే ఇక చేసేదేమీ లేక తప్పక రజనీ అక్క ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాల్సి వచ్చింది. సైబరాబాద్ ఐటీ వనంలో చంద్రబాబు నాటిన మొక్కను నేను అంటూ చెప్పుకుంటోంది. అయితే గతంలో విడుదల రజని తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ తక్కువ సమయంలోనే వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై విడుదల రజని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో నాటి నుంచి టీడీపీ శ్రేణులు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సమయం దొరికినప్పుడు తగిన బుద్ధి చెప్పాలని కాచు కూర్చున్నారు టీడీపీ సైనికులు. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. ఎన్నికల ఫలితాల వెంటనే తెదేపా కార్యకర్తలు ఆమె పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. తెలుగుదేశంలోకి తిరిగి వచ్చేందుకు రజనీకి ఏమాత్రం అవకాశం లేదనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, జనసేన పార్టీలో ఏదో ఒక పార్టీలో విడుదల రజని చేరడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో టాక్ జోరుగా నడుస్తోంది. బీజేపీలోకి వెళ్లేందుకు ఇప్పటికే ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే తన భర్త కాపు సామాజిక వర్గం కావడంతో కాపు నేతల సపోర్ట్తో జనసేన పార్టీలో చేరేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టు వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా అధికారానికి దూరమైన వైసీపీలోనే కొనసాగితే మంత్రి హోదాలో చేసిన అవినీతి అక్రమాలను అధికార టీడీపీ ప్రభుత్వం వెలికి తీసే అవకాశం ఉంటుందని, అదే జరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రజని పసిగట్టినట్టు ఇలా పలు అంశాలను బేరేజు వేసుకుని తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన లేదా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విడుదల రజని రెడీ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా స్టార్గా పేరొందిన విడుదల రజని ఏ పార్టీలోకి వెళ్తారన్న అంశంపై స్పష్టత రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.